యెరూషలేం మనము చారిత్రాత్మక కట్టడాల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే సాల్మనిక్ స్ట్రాటాలో బయటపడిన మహత్తరమైన కట్టడాల శిథిలాల్లోనూ పటిష్టమైన గోడలతో ఉన్న మహానగరాల శిథిలాల్లోనూ తీర్చిదిద్దినట్టుగా ఉన్న ఐశ్వర్యవంతుల యొక్క నివాస గృహాలతో నానాటికి పెరిగిపోయిన ఆవాసిత వాడల శిథిలాల్లోనూ కుమ్మరి వాళ్ళ సాంకేతిక నైపుణ్యాల్లోనూ వాళ్ళు తయారు చేసే విధానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాల్లోనూ ఎంతో పురోభివృద్ధిని మనం చూడవచ్చు. దూరదేశాల్లో తయారైన వస్తువుల అవశేషాలను కూడా మనం కనుగొనవచ్చు. అయితే యెహోవా ఆలయమున్న యెరూషలేము పట్టణము శాంతి సంపదలనేవి ప్రార్థనకు తగిన విషయాంశాలై ఉన్నాయి. దావీదు కూడా ఇలా రాశారు: యెరూషలేము యొక్క క్షేమము శాంతి కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరుల్లో క్షేమం ఉండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా నివాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. కీర్తన 122:6-8. సమాధానకర్త అయిన నగరంలో మహత్తరమైన ఆలయాన్ని కట్టించే ఆధిక్యత సొలొమోనుకు లభించినప్పటికీ చివరికి అతడు అనేక మంది